హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యోబు భార్య అన్నీ అనుభవించి అంత సంతోషించిన ఆమె కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేకపోయింది. భర్త బాధను చూడలేకపోయింది. మా దేవుడిని దూషించి చావరాదా అంటే, ఈ రోజుల్లో మాలాంటి వాళ్ళు అయితే ఏమన్నాలని, నేనైతే ఏముందని తెలుసా, చంపుతానే, ముందు నిన్ను చంపి ఆ తర్వాత నేను చేస్తాను, ఎందుకు వచ్చి దరిద్ర బతుకులు ఇయ్యే. పిల్లలు ఎట్టగా తెచ్చారు కదా, ముందు నిన్ను చంపి నేను చేస్తానని ఇద్దరు కలిసి విషయం తెచ్చుకొని చేస్తున్నారు. ఇప్పుడు భార్యాభర్తలు చూడండి, ఎంతమంది భార్యాభర్తలు బిడ్డలకి విషం ఇచ్చుకొని కూర్చోబెట్టుకొని చంపుకుంటున్నారు చూడండి. నిరీక్షణ లేని జనం. యోబు అలా అనలేదు. ఏమన్నాడండి? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా, దేవుని యొద్ద నుండి మేలేనా కీడు అనుభవించద్దా? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనును, ఆయన నామమునకు. ఆ మాట యోబు భార్య మళ్ళీ తిరిగి మాట్లాడలేదండి. మాట్లాడిందా? నిజమే, నేను మూర్ఖురాలుగా మాట్లాడాను, నోరు మూసుకుంది. అమ్మగారింటికి వెళ్ళిందో ఆయన పక్కనే ఉందో మనకు తెలియదు. కానీ 42వ అధ్యాయం యోబు గ్రంథంలోకి వచ్చేటప్పటికి దేవుడు మళ్ళీ యోబుకు తిరిగి అంతా ఇచ్చినప్పుడు, పోగొట్టుకున్న ఆస్తి అంతా రెండంతలు ఇచ్చినప్పుడు, పోగొట్టుకున్న 10 మంది పిల్లలకు బదులు 10 మంది పిల్లల్ని ఇచ్చినప్పుడు, రెండంతల ఆశీర్వాదం అన్నప్పుడు, ఆ 10 మంది పిల్లలు ఎవరికి పుట్టారో తెలుసా మీకు? అదే భార్య అమ్మ, రెండో భార్య కాదు, అదే భార్య. ఆమె మళ్ళీ భర్త దగ్గర తిరిగి వచ్చింది. బైబిల్లో స్పష్టంగా ఉందండి, యోబు రెండంతల ఆశీర్వాదం ఇచ్చి 10 మంది కుమార్తెలు, 20 మంది కుమార్తెలను, 20 మంది బిడ్డలను ఇచ్చాను, 2 భార్యలను ఇచ్చాను లేదు అక్కడ, 10 మంది బిడ్డలను ఇచ్చాడు. అదే భార్య బుద్ధి తెచ్చుకుంది, విశ్వాసం ఉంచుకుంది, కుటుంబాన్ని కట్టుకుంది, బిడ్డలను పొందింది, పోగొట్టుకున్నవన్నీ సంపాదించింది. గద్దింపు విని తిరగండి. దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. దేవుని ప్రసంగాలు ఈ రోజుల్లోనండి, ప్రసంగాలు మనుషులకి ఎట్లాంటివి కావాలంటే గద్దించకూడదండి, ఏం దిద్దకూడదు, మా జోలికి రాకూడదు. అయ్యగారు మమ్మల్ని ఆశీర్వదించండి అంతే. అదేంటమ్మా అనకూడదు, ఇదేంటయ్యా అనకూడదు, అదెందుకు చేసావు అనకూడదు. నువ్వు ఏం చేసి వచ్చినా ఏం చేయాలి? నిన్ను ఆశీర్వదించాలి. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా, కానుకలు ఇచ్చినందుకు ఆశీర్వాదాలు వస్తాయా? ఇవాళ అలాంటి దొంగ బోధకులు తయారైపోయారండి. ఎత్తిందే దేవుడు మిమ్మల్ని దీవించను గాక, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. సారాయి దగ్గర కూర్చుని దేవుడు నిన్ను దీవిస్తే ఇవాళ 1 బాటిల్ తాగేవాడు 10 బాటిల్ తాగుదు గాక, 10 అంతల దీవెనలు అందును గాక. 10 బూతులు మాట్లాడే సహోదరికి 10 అంతల దీవెన ఇచ్చామంటే 100 బూతులు మాట్లాడద్దు అన్నమాట. అది ఎట్ట కుదురుద్ది? పాపముకు దీవెన లేదండి. కోపం కూడా పాపమా? పెద్ద పాపం అండి. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వకండి. ఈ రోజున చాలామంది జీవితాల్లో పాపము మీద విడుదల లేకుండానే దేవుని ఆశీర్వాదాలు కావాలంటున్నారు. కాబట్టి మన జీవితాల్లో సగం భక్తిలో ఉంటున్నాం కనుక సమస్యలు ఇంకా ఉంటూనే ఉన్నాయి, రోగాలు ఇంకా ఉంటూనే ఉన్నాయి, చెడుగు ఇంకా వెంటాడుతూనే ఉంది. దానివల్ల కష్టము, కరువు, నిందలు, బాధలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం జరుగుతూ ఉందండి. యోబు దేవుని మీద విశ్వాసం ఉంచాడు, కుటుంబం కట్టబడింది, పోగొట్టుకోవడమన్నీ తిరిగి పొందాడు. నమ్మండి, మన జీవితాలలో ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు దీవెన అక్కడ ఉందండి. గద్దింపు విని యోబు భార్య తిరిగినప్పుడు, ఆ గద్దింపుకు లోబడినందుకు తిరిగి దేవుడు 2 అంతల ఆశీర్వాదం ఆ కుటుంబాలకు ఇచ్చాడు. యోబు ఒక్కడి మూలాన జరగలేదండి. యోబు భార్య కూడా ఎప్పుడు కూడా మీరు ఒక కుటుంబంగా మారిన తర్వాత ఇదంతా నా సంపాదన అని పురుషుడు అంటానికి లేదు, ఇదంతా నా తెలివి వల్ల వచ్చింది, నా మేధావితనం వల్ల జరిగిందని స్త్రీ అంటానికి లేదండి.
భార్యాభర్తలు ఇద్దరూ చేసిన ప్రార్థన వలన మీ బిడ్డలను యోగ్యులుగా చేసుకుంటారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఇదిగో నీ కార్యం ఎప్పుడు జరగాలయ్యా. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయించున్నాను. ఇప్పుడే అది జరుగునన్నమాట. ఇప్పుడే నీ బిడ్డలు వారి హృదయాలలో ఏది కోరుకుంటున్నారో, ఇప్పుడే వారి జీవితాలలో ఏ సమస్యలో వారు ఉన్నారని గుర్తించి నిన్ను అడుగుతున్నారో అవి నెరవేరినట్లుగా నీ కార్యాన్ని జరిగించుము నాయన. మా జీవితాలలో అపవాది సంచరించడానికి, అపవాది ప్రభావం మా మీద ఉండడానికి వీల్లేదయ్యా. మేము మీ సొత్తునైనా, నీ పక్షంలోనైనా మేము పోరాడినట్లుగా మాకు విశ్వాసము దయచేయము. ఎవరెవరు చేతులెత్తి ఇది నా సమస్య, ఇది నా బాధ, ఇది నాకు కావాలని విశ్వాసముతో నీ సన్నిధిలో విన్నవించుకుంటున్నారో అది ఇప్పుడే వారి జీవితంలో ప్రారంభమవునట్లు బ్రతుకంతా వారు నీ సాక్షులుగా సాక్ష్యమిచ్చుచు ఈరోజు ఒక మరపురాని రోజుగా వారి జీవితాలలో స్థిరపడినట్లు సహాయము చేయము. గత రోజుల్లో జరిగిన కార్యాలన్నీ తలంచి నిన్ను స్తుతించుటే కాక జరగబో వాటి కొరకు నీ యందు విశ్వాసం ఉంచుటకు అనేకుల పేర్లు నీ జీవ గ్రంథములో రాయబడినట్లుగా నీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్ర